సో పార్ట్ 1లో ఎంట్రీ అయిపోయాం, వినాయకుల వారిని చూసాం కదండి, దండం పెట్టుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మనకి ప్రసాదం ఇస్తారండి కొంచెం. సో లడ్డు ప్రసాదం తినేసాక మనం ఇంక ఎగ్జిట్ అయిపోయి బయటకు వచ్చేయాలండి. అంటే మనం ఎంట్రన్స్ కాకుండా ఎగ్జిట్ అనమాట. సో ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చేస్తే చాలా స్టాల్స్ ఉన్నాయండి. ఈ పిల్లలకి ఎగ్జిబిషన్ అనగానే స్టాల్స్ ఉంటాయి కదండి. స్పెట్స్ అని, ఫ్లవర్ వాజులు, బొమ్మలు, క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్లు అన్నీ అమ్ముతారు. ఇవేంటంటే మట్టితో చేసిన కూరగాయలు అనమాట. చిక్కుడుకాయలు, దొండకాయలు, వంకాయలు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, టమాటాలు, నిమ్మకాయలు, అల్లం, సూపర్ క్యూట్ అని. ఇది ఏంటంటే మినియేచర్ కిచెన్ అనమాట, పిల్లలు ఆడుకోవడానికి. నెక్స్ట్ ఏంటంటే ఇది ఈచ్ కిట్కి 50 రూపీస్ ఛార్జ్ చేశారండి. ఇలా పైకి ఎక్కి పక్కన స్లైడింగ్ ఉంటుందండి. సో మనం స్లైడ్ అయిపోవడమే. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మ్యాక్సిమం ఒక 6 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకైతే బాగా ఎంజాయ్ చేయొచ్చు. దాని తర్వాత జైంట్ వీళ్ళు, ఇంకా చాలా రకాలు ఉన్నాయండి పిల్లలు ఆడుకోవడానికి, ఇంకా సూపర్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే వీటన్నిటికీ మధ్యలో ఒక రాముల వారిది ఉందన్నమాట. ఇలాగ బాగుంది. ఇక్కడ ఫోటో తీసుకొచ్చి పిల్లలు లాస్ట్లో అయోధ్య సెట్టింగ్ని ఒక లుక్ వేసేయండి. ఇదే మన అయోధ్య